పోప్పై తాను చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విచారం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని, ఈ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కంగనా రనౌత్ కు అవార్డుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భార్యతో విడాకుల అనంతరం మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోర్టు నోటీసులతో సతమతమవుతున్న హృతిక్ తాజాగా మరోసారి నోటీసులు అందుకున్నాడు. ఈసారి హృతిక్ ట్వీట్ క్రైస్తవుల మనోభావాలను గాయపరిచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియా పేర్కొంటున్న అందమైన మహిళల కన్నా నాకు పోప్తో ఎఫ్ఐఆర్ కలిగి ఉండే అవకాశాలే ఎక్కువ అని హృతిక్ రోషన్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది. క్రైస్తవుల మత గురువైన పోప్ను క్రైస్తవ మతాన్ని అగౌరవపరిచినందుకు ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహం మథాయ్ హృతిక్కు నోటీసులు పంపారు. హృతిక్ పోప్కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకునే హక్కు హృతిక్కు ఉంది. కానీ ఇలా పోప్ పేరును వాడుకుని మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడితే సహించబోమని అబ్రహం వెల్లడించారు. సెక్షన్ 295A కింద హృతిక్ రోషన్ కు క్రిమినల్ నోటీసులు పంపినట్లు అబ్రహం తరపు వకీలు రిజ్వాన్ సిద్దిఖీ తెలిపారు. హృతిక్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి హృతిక్ రోషన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.